బాలినేని వ్యాఖ్యల మీద దామచర్ల స్పందించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని వైకాపా వాళ్ళకు పనిచేస్తున్నాను, కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వ్యాఖ్యలు చేశారంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. స్థానిక గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి బాలినేని వ్యాఖ్యలను ఖండించారు. బాలినేని చేసిన తప్పులు ముద్రిస్తే కరపత్రాలే కాదు పుస్తకాలు సరిపోవు. అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఒంగోలు వస్తారు, నాపై వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కూటమిలో ఉన్నారని మౌనంగా ఉంటున్నా. వైకాపా ప్రభుత్వం నా మీద 79 అక్రమ కేసులు బనాయించారు. జనసేనలోకి వెళ్లకుండా ఉంటే అతను చేసిన పాపాలకు జైలుకి వెళ్ళేవారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి విద్యార్థులకు గంజాయి అలవాటు చేశారు. గత ప్రభుత్వంలో చేసినట్టుగా కూటమి ప్రభుత్వంలో రౌడీజం చేయాలంటే కుదరదు. ఒంగోలులోనే ఉండాలని 1000 సార్లు చెప్పా. 2 నెలలకు ఒకసారి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో బార్ షాపులు సిండికేట్ చేసి బాలినేని ఆయన కొడుకు కోట్లు వసూలు చేశారు. అక్రమాలపై కాణికపాకంలో ప్రమాణం చేసేందుకు మీరు వస్తారా అని ఎమ్మెల్యే జనార్దన్ సవాల్ విసిరారు.